ఎన్నికపై వైసీపీ అధినేత జగన్ సీరియస్ గా దృష్టి సారించారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించి పార్టీలో నూతనోత్తేజం నింపాలని భావిస్తున్నారు. దీంతో 2019 ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేయాలని జగన్ వ్యూహం రచిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో వైసీపీ అన్ని అస్త్రాలను సిద్ధం చేస్తోంది. నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ వ్యూహమేంటి? ఎవరిని అభ్యర్థిగా బరిలోకి దించబోతోంది? ఇదే టీడీపీతో సహా అన్ని రాజకీయ పక్షాలను వేధిస్తున్న ప్రశ్న. భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నిక బరిలో తాముంటామని ఇప్పటికే వైసీపీ ప్రకటించుకుంది. దీంతో నంద్యాలలో ఉప ఎన్నిక తప్పేట్టు లేదు. అయితే ఎప్పుడు ఎన్నిక నిర్వహిస్తారన్నది పక్కన పెడితే నంద్యాలలో 2 పార్టీల అభ్యర్థులపైనే ఇప్పుడు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నంద్యాల ఉప ఎన్నికల విషయంలో టీడీపీలో ఇంటిపోరు నడుస్తోంది. శిల్పా మోహన్ రెడ్డి ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని అంటున్నారు. అటు సాంప్రదాయం ప్రకారం తమకే సీటిస్తారని భూమా కుటుంబీకులు నమ్మకంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎవరిని బరిలోకి దింపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. భూమా కుటుంబాన్ని ఎదుర్కొనే సత్తా అక్కడున్న నేతలెవరికుంది అనే విషయం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. రేపు కర్నూలు జిల్లా నేతలతో జగన్ సమావేశం ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. నంద్యాలలో టీడీపీ అభ్యర్థిని ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడి కోసం అన్వేషణ జరుపుతోంది వైసీపీ. నంద్యాల పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న రాజగోపాల్ రెడ్డి పేరును కొందరు స్థానిక నేతలు సూచిస్తున్నా ఆయన అధికార పార్టీ వ్యక్తిని సమర్థవంతంగా ఎదుర్కోగలడా అనే చర్చ కూడా చేస్తున్నారు. తనకు అధికార పార్టీ నుంచి సీటు రాకుంటే శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో చివరి వరకు వేచి చూసి శిల్పా రాని పక్షంలో నంద్యాలకు చెందిన మైనారిటీ అభ్యర్థిని బరిలోకి దించాలని వైసీపీ భావిస్తున్నట్టు సమాచారం. నంద్యాలలో ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉండటంతో మైనారిటీ వ్యక్తిని అభ్యర్థిగా నిలపాలని కొందరు జగన్కు సూచిస్తున్నారు. టీడీపీకి చెందిన మైనారిటీ నేత ఎమ్మెల్సీగా తనను ఎంపిక చేయకపోవడంతో బాబుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని, రేపో మాపో జగన్ను కలిసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. ఏదేమైనా నంద్యాల ఉప ఎన్నిక ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది.